మెక్సికో 21వ శతాబ్దపు అతి ముఖ్యమైన దేశాల్లో ఒకటి. దీనికి ముఖ్య కారణం దాని స్థానం మరియు చరిత్ర. అమెరికా మెక్సికోకు ఉత్తరాన ఉంది. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ మరియు పశ్చిమాన ఉంది. ఆగ్నేయంలో గ్వాటెమాలా, బెలీజ్ మరియు కరీబియన్ సముద్రం ఉన్నాయి. తూర్పు వైపున మెక్సికో గల్ఫ్ ఉంది. మెక్సికో వేల సంవత్సరాలుగా వివిధ సాంస్కృతిక నాగరికతలకు బలమైన కోటగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ ఈజిప్ట్లో కాదు, మెక్సికన్ రాష్ట్రమైన ప్యూబ్లాలో ఉంది. దీన్ని ది పిరమిడ్ ఆఫ్ చోలులా అని కూడా పిలుస్తారు. యూరోపియన్లు రాకముందు ఇక్కడ అనేక సాంస్కృతిక నాగరికతలున్నాయి. మొదట ఆల్మాంగ్స్ ఇక్కడ నివసించారు. తరువాత 200 ఏడీ చుట్టూ మయాన్లు ఇక్కడికి వచ్చి మధ్య మరియు దక్షిణ అమెరికాను దాదాపుగా 700 సంవత్సరాలు పరిపాలించారు. మయాన్ నాగరికత దాని కాలంలో అత్యంత అధునాతన నాగరికత. దాని అసమానతలు నేటికి ఒక రహస్యం కంటే తక్కువైతే కాదు. ఆ కాలంలో గణితం, వ్యవసాయం మరియు ఖగోళ శాస్త్రం గురించి వారి జ్ఞానం అపరిమితం. తరువాత 10వ మరియు 11వ శతాబ్దంలో టోల్ పన్నులు ప్రవేశపెట్టబడ్డాయి. వారి తరువాత 13వ శతాబ్దంలో అజాక్స్ ఇక్కడ స్థిరపడ్డారు. తరువాత 14వ శతాబ్దం వరకు, అంటే యూరోపియన్లు ఇక్కడికి వచ్చే వరకు వారు మధ్య మెక్సికోను పరిపాలించారు. ఈ వేల సంవత్సరాల్లో ఒక విషయం సర్వసాధారణం. అది ఇక్కడి ప్రజల జీవన విధానం. నేటికి మెక్సికో జనాభాలో దాదాపు 60% మంది ఈ సన్నని స్ట్రిప్లో నివసిస్తున్నారు. ఇది మెక్సికో మొత్తం భూభాగంలో 18% మాత్రమే. అంటే మెక్సికోలోని మిగిలిన 82% పూర్తిగా ఖాళీ. కానీ అది ఎందుకలా ఉంది? వేల సంవత్సరాలుగా మెక్సికోలోని ఈ చిన్న ప్రాంతంలోని ప్రజలు ఎందుకు నివసిస్తున్నారు? మరొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇది అలాగే ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నిజమేంటంటే ఈ వీడియోలో మెక్సికోలోని ప్రజలు ఈ చిన్న ప్రాంతంలో మాత్రమే ఎందుకు నివసిస్తున్నారని. అంటే దీనికి చాలా పెద్ద కారణాలున్నాయి. మెక్సికో భౌగోళికం. మెక్సికోలోని భూమిలో 13% మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. మెక్సికోకు ఉత్తరాన ఉన్న ప్రాంతం మొత్తం పొడిగా అలాగే వేడిగా ఉండే ఓ ఎడారి. ఇక్కడ వ్యవసాయం చేసి ఆహారం పండించడం అసాధ్యం. అదేవిధంగా మెక్సికోకు దక్షిణాన ఉన్న ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో కప్పబడి ఉంది. ఇక్కడ చాలా వర్షాలు కురుస్తాయి. రోడ్లు లేదా భవనాలను నిర్మించడానికి మీకు పొడి కాంక్రీట్ అవసరం కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలను నిర్మించడం చాలా కష్టం. అందుకే మెక్సికో యొక్క 1100 కిలోమీటర్ల పొడవైన దక్షిణ సరిహద్దులు మెక్సికోను మధ్య అమెరికాకు అనుసంధానించే 8 చదును చేయబడిన రోడ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే మనం కొంచెం దక్షిణానికి వెళితే అమెరికాలోని ఈ 2 ప్రాంతాలను కలిపే పనామా మరియు కొలంబియా మధ్య ఒక్క రహదారి కూడా లేదు. ఈ భౌగోళిక సమస్యలన్నిటినీ పక్కన పెడితే మెక్సికోలో దాదాపు 70% పర్వతాలతో కప్పబడి ఉంది. ఈ పర్వతాలు మెక్సికోకు చాలా అననుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. అతిపెద్ద ప్రతికూలత ఏంటంటే ఈ పర్వతాలను పడగొట్టి మౌలిక సదుపాయాలను నిర్మించడం చాలా కష్టమైన పని, అలాగే ఖరీదైన పని కూడా. అందుకే ప్రజలు నివసించే మెక్సికోలోని ఈ మధ్య భాగం ఈ పర్వత శ్రేణుల కారణంగా ప్రభుత్వానికి కూడా ఇవన్నీ నిర్మించడం చాలా కష్టతరంగా ఉండడానికి కారణమయ్యాయి. ఈ ప్రాంతాన్ని నియంత్రించడం మరియు పర్యవేక్షించడం చాలా కష్టం. కాబట్టి గ్వాటెమాలా మరియు జెలీజ్ నుంచి మెక్సికో ఉత్తర సరిహద్దు వరకు ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షించడం పోలీసులకు కూడా సవాలు. అందుకే ఇక్కడి నుంచే మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాల అక్రమ రవాణా చాలా సాధారణమైపోయింది. ఒకవైపు ఈ మాదక ద్రవ్యాలు దక్షిణ మెక్సికో నుంచి మధ్య మెక్సికోకు అక్రమంగా రవాణా చేయబడతాయి. తరువాత అక్కడి నుంచి ఉత్తర సరిహద్దు ద్వారా అమెరికాకు అక్రమంగా రవాణా చేయబడతాయి. ఇక్కడ ఎడారులు మరియు ఎత్తైన పర్వతాలు ఉన్నందున ఈ అక్రమ రవాణాను ఆపడం పోలీసులకు కష్టమైన పని. మధ్య మెక్సికోలో అధిక జనాభాకు ఒక కారణం ఏంటంటే ఈ భూమి మొత్తం మెక్సికోలో అత్యంత సారవంతమైంది. ఈ ప్రాంతం మొత్తం అగ్నిపర్వతాలతో నిండుంది. అందుకే మొక్కజొన్న అని పిలువబడే ధాన్యాన్ని చారిత్రాత్మకంగా ఇక్కడ మొదటిసారిగా పండించారు. ఈ ప్రాంతం వ్యవసాయం మరియు నీటిపారుదలకి అనువైంది. అందుకే అన్ని నాగరికతలు వేల సంవత్సరాలుగా అక్కడే స్థిరపడ్డాయి. అదేవిధంగా మెక్సికో ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన నగరం వెరాక్రూజ్. వెరాక్రూజ్ మెక్సికో తూర్పు సరిహద్దులో సముద్రంతో అనుసంధానించబడిన తీర ప్రాంత నగరం. నీటి సరఫరా కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. 16 మరియు 19వ శతాబ్దంలో స్పానిష్, అమెరికన్ మరియు ఫ్రెంచ్ సైన్యాలు మెక్సికోలోకి ప్రవేశించి దాని రాజధాని మెక్సికో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశం ఇది. మెక్సికో నగరం చుట్టూ చాలా పెద్ద పర్వత శ్రేణి ఉంది. ఇది బాహ్య దాడి నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ ఈ పర్వతాలు మెక్సికో తీర ప్రాంతాన్ని రక్షించడంలో కూడా పెద్ద అడ్డంకిలా ఉన్నాయి. అందుకే 20వ శతాబ్దానికి ముందు మెక్సికో బాహ్య శక్తులకు చాలా దుర్బలంగా మారింది. అప్పుడు 18,735 కిలోమీటర్ల దూరంలో చాలా కష్టంతో రైల్వే ట్రాక్ వేయబడింది. అదే సమయంలో మెక్సికో పొరుగున ఉన్న యునైటెడ్ స్టేట్స్లో దాదాపుగా 50,000 మైళ్ళ రైలు రోడ్డు నెట్వర్క్ వేయబడింది. ఎందుకంటే అమెరికా భౌగోళికంగా చాలా చదునుగా ఉంది. మెక్సికోతో పోలిస్తే ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా
అమెరికా మెక్సికో కంటే చాలా ముందుకు వెళ్ళింది. కాబట్టి మెక్సికో యొక్క ఈ భౌగోళిక సంక్లిష్టతలు ఇక్కడ జనాభా సరళికి, అలాగే ఈ ప్రదేశం ఉత్తర అమెరికా కంటే వెనుకబడి ఉండడానికి ఒక పెద్ద కారణం. కానీ గత కొన్ని సంవత్సరాల్లో 2010 నుంచి మెక్సికోలో అపారమైన పరివర్తన జరిగింది. 2023 నాటికి యుఎస్ నుంచి మెక్సికోకు 17 గ్యాస్ పైప్లైన్లు వేయబడ్డాయి. ఎక్కువ గ్యాస్ యుఎస్ మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేయబడిన తయారీ కర్మాగారాలకు రవాణా చేయబడింది. దీనికి 2 ప్రయోజనాలున్నాయి. మొదటిది, చౌకైన గ్యాస్ కారణంగా మెక్సికో తయారీ పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహం లభించింది. రెండవది, చౌకైన శ్రమ కారణంగా మొత్తం ఉత్పత్తి వ్యయం చాలా తగ్గింది. ఈ అవకాశాలు గ్రహించి అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు తమ తయారీని మెక్సికోకు మారుస్తున్నాయి. అదేవిధంగా 2019లో మెక్సికో కెనడా మరియు చైనాలను దాటి యునైటెడ్ స్టేట్స్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. మెక్సికో తయారీ పరిశ్రమ ఈ వేగంతో అభివృద్ధి చెందుతూ ఉంటే రాబోయే 20 సంవత్సరాల్లో మెక్సికో ప్రపంచంలో 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, మెక్సికో తయారీ పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ మెక్సికో జనాభా సరళి కూడా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. చాలామంది ఈ మధ్య ప్రాంతాన్ని వదిలి ఉత్తర సరిహద్దులో స్థిరపడడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అనేక కర్మాగారాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. సరిహద్దులో సరిగ్గా ఉన్నందున ఈ కర్మాగారాల నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా అదనపు పన్ను విధించబడదు. అదేవిధంగా మెక్సికన్లు వారి చెడు భౌగోళిక స్థితికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నారు. ఒక దేశం సమిష్టిగా అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు సాగకుండా ఎవ్వరూ ఆపలేరు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.